Good morning, students. Yesterday I explained a sum basing on basic proportionality theorem. Let us consider the second sum. Here in the given figure, figure is given BCA, and ABC is a triangle is given. In this figure, LM is parallel to AB. This symbol represents parallel. LM is parallel to AB. LM. This is L and this is M. This line is parallel to AB. This is A and this is B. Parallel to AB. LM is parallel to AB. ఓకే, అంటే ఏంటి, ట్రయాంగిల్లోని ఒక సైడ్కి ఒక లైన్ని ప్యారలల్గా డ్రా చేశారు అని అర్థమైంది. వెంటనే మనకి ఆ పాయింట్ కనిపించగానే మనకి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్ గుర్తుకు రావాలి. ఏం చెప్పింది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్? ఒక సైడ్కి కనుక ప్యారలల్గా ఒక లైన్ని డ్రా చేస్తే, ఇఫ్ ఏ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఇట్ ఇంటర్సెక్ట్స్ ద అదర్ టూ సైడ్స్ ఇన్ సేమ్ రేషియో, ఇన్ ద సేమ్ రేషియో. అంటే ఏంటి అర్థం? ఈ సైడుకి ఈ లైన్ ప్యారలల్గా డ్రా చేసినప్పుడు ఈ లైను ఈ సైడ్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసింది. ఏంటవి? సిఎల్లో ఎల్ఏ అని. ఈ సైడ్ని ఈ పాయింట్ ఈ ఏ టూ పార్ట్స్ అయ్యాయి కదా, ఈ టూ పార్ట్స్ని ఈ పాయింట్ ఏ రేషియోలో అయితే డివైడ్ చేసిందో, ఇంత సేమ్ రేషియో ఈ సైడ్ని కూడా ఈ పాయింట్ అదే రేషియోలో డివైడ్ చేస్తుంది అని చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటి? సిఎం బై ఎంబీ అని చెప్తుంది. సిఎం బై ఎంబీ అని. ఓకే, దాని ప్రకారంగా బేస్ చేసుకుని మనకి సమ్లో ఏమి ఇచ్చారు ఇక్కడ? ఏఎల్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3. ఏఎల్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఏఎల్. ఏఎల్ ఈజ్ ఎక్స్ మైనస్ 3. ఏఎల్ ఈజ్ ఎక్స్ మైనస్ 3 అని ఇచ్చారు. ఇంకేమి ఇచ్చారు సమ్లోనే? ఇక్కడ చూడండి ఒకసారి. ఏఎల్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3. ఏసీ ఈక్వల్ టు 2x. వాట్ ఈజ్ ఏసీ? ఏసీ, దిస్ ఈజ్ ఏసీ. ఏసీ ఈజ్ అంటే టోటల్ పార్ట్ ఈజ్ 2x. ఏఎల్ దిస్ ఈజ్ ఎక్స్ మైనస్ 3. ఓకే, అంటే ఏంటి ఇచ్చారు? ఈ టోటల్ ఏమో 2x అని, ఈ ఏఎల్ ఈ సైడ్ ఏమో ఎక్స్ మైనస్ 3 అని ఇచ్చారు. ఇంకేమి ఇచ్చారు? ఎంబీ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2. వేర్ ఈజ్ ఎంబీ? హియర్. ఎంబీ ఈజ్ ఎక్స్ మైనస్ 2 అని ఇచ్చారు. ఇంకేమి ఇచ్చారు? బీసీ ఈక్వల్ టు 2x ప్లస్ 3. బీసీ దిస్ ఈజ్ బీసీ, దిస్ ఈజ్ టోటల్ పార్ట్ ఈజ్ 2x ప్లస్ 3 అని ఇచ్చారు. ఇచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. క్వశ్చన్ అదే, ఒకసారి ఇక్కడ చూడండి. ఏఎల్ ఇచ్చారు, ఏసీ ఇచ్చారు, బిఎం ఈజ్ గివెన్ అండ్ బీసీ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 ఈజ్ గివెన్ అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. అంటే ఏంటి? ఈ వాల్యూస్ అన్నీ కూడా ఎక్స్లో ఇచ్చారు. ఇచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడిగారు. ఎక్స్ వాల్యూ చెప్పండి. మనం దీనికి ఏం చేస్తాం? బేసిక్ ప్రొపోర్షనాలిటీ రూల్ ఇక్కడ అప్లై అవుతుంది కాబట్టి బేసింగ్ ఆన్ దట్ మనం ఆ రూల్ ప్రకారంగా ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. యూ విల్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ బేసింగ్ ఆన్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్. ఓకే, ఇక్కడ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్ని మనం అప్లై చేస్తాము. ఈ సైడ్ నేను ఏం చెప్పాను? బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్లో ఈ సైడ్కి ఇది ప్యారలల్గా ఉంది కాబట్టి ఆ సైడ్ని వదిలేసి, అంటే ట్రయాంగిల్లోని ఈ సైడ్ని వదిలేసి మిగిలిన టూ సైడ్స్ అంటే ఈ సైడ్ అయినటువంటి టూ పార్ట్స్ సిఎం ఎంబీ, ఇక్కడ ఈ సైడ్లో అయినటువంటి టూ పార్ట్స్ సిఎల్ ఎల్ఏ, అంటే ఈ టూ పార్ట్స్కి బై రాస్తాం. రేషియో ఈక్వల్ టు ఈ టూ పార్ట్స్కి బై రాస్తాం. అంటే సిఎం బై ఎంబీ అని. అంటే ఇక్కడ ఏమైనా వస్తుంది మనకి వచ్చేటప్పుడు? అకార్డింగ్ టు దట్ సిఎల్ బై ఎల్ఏ ఈక్వల్ టు సిఎం బై ఎంబీ అని రాస్తాం. ఎలా వచ్చింది? బై బీపీటీ థియరం. బీపీటీ అంటే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం అన్నమాట. ఓకే, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. ఇప్పుడు ఈ వాల్యూస్ మనకు తెలిసినటువంటి వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇందుకు మనకు సిఎల్ తెలుసా? సిఎల్ తెలియదు, ఎక్స్ మైనస్ 3 తెలుసు, కానీ టోటల్ ఏసీ తెలుసు. టోటల్ ఏసీ తెలిసినప్పుడు మనం ఏం చేస్తాము? ఈ టోటల్ 2xలోంచి ఈ తెలిసినటువంటి ఎక్స్ మైనస్ 3ని సబ్ట్రాక్షన్ చేస్తే దెన్ వీ విల్ గెట్ సిఎల్. సో సిఎల్ ఈక్వల్ టు ఏంటి? 2x మైనస్ ఎక్స్ మైనస్ 3 అని రాయొచ్చు. అంటే ఇక్కడ ఏమని రాయొచ్చు? 2x మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 ఈ సిఎల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం తెలుసు? ఈ టోటల్ తెలుసు 2x ప్లస్ 3 అని. అదేవిధంగా ఎంబీ ఎక్స్ మైనస్ 2 అని తెలుసు. అంటే మనకి తెలియాలి ఈ పార్ట్ తెలియాలంటే ఏం చేయాలి? టోటల్ 2x ప్లస్ 3లోంచి ఎక్స్ మైనస్ 2ని కనుక సబ్ట్రాక్షన్ చేస్తే దెన్ వీ విల్ గెట్ సిఎం. So what is Cm? Cm equal to 2x plus 3 minus of x minus 2. Okay.
ఈ వాల్యూస్ని తీసుకొచ్చి ఇప్పుడు వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ హియర్. సో వాట్ ఈస్ CL? CL ఈజ్ 2x minus of x minus 3 by LA is x minus 3 equal to CM. So what is CM? CM ఇది కదా 2x plus 3 minus of x minus 2 by MB. What is MB? MB is x minus 2. ఓకే, ఇలా వేసాం. అయితే ఎప్పుడు దాన్ని మనం సింప్లిఫై చేస్తే కనుక ఈక్వేషన్ని దెన్ వీ కెన్ గెట్ ది ఎక్స్. సింప్లిఫై చేయడానికి ఇక్కడ పైన ఈ న్యూమరేటర్ చాలా ఎక్కువ హెవీగా కనిపిస్తుంది కదా, దాన్ని కొంచెం సింపుల్ చేసుకుందాం. సేమ్ టర్మ్స్ లైక్ టర్మ్స్ ఆర్ హియర్. సో ఇఫ్ యూ సింప్లిఫై దీస్ then what we will get 2x minus of x minus of minus 3, it will become plus 3. So x minus 3 equal to here 2x plus 3, here minus is there, so minus of x minus of minus 2 will become plus 2 by x minus 2. Then what will happen? 2x minus x, these two are like terms, so we have to simplify it. Then we will get 1x plus 3 by x minus 3 equal to 2x minus x. These two are like terms, so we will get x. 2x lunch 1x తీసేస్తున్నాం కాబట్టి we are getting x. 1x is written as x plus 3 plus 2 plus 5 by x minus 2. Then we have to simplify by cross multiplication method. These two multiply and these two multiply. Cross multiplication. These two terms are multiplying. So x plus 3 into x minus 2 equal to x minus 3 into x plus 5. ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి, ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. మీకు ఈ రెండు మల్టిప్లికేషన్ చేయడం వచ్చు కదా. సో వాట్ వీ విల్ గెట్ x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x. అగైన్ ఈ టూ మల్టిప్లికేషన్ చేస్తే minus 2x plus 3 into minus 2, we are getting minus 6. Okay, here also x into x x square minus 3 into x minus 3x, 5 into x plus 5x, minus 3 into plus 5 is minus 15. ఒకవేళ మీకు ఈ మల్టిప్లికేషన్ కనుక రాకపోతే కనుక ఇలా వేసుకొని పక్కన మల్టిప్లై చేసుకోండి. ఎలా మల్టిప్లై చేస్తాము? ఫస్ట్ ఈ ఒక్క టర్మే ఉందని అనుకుని ఏం చేయాలి? ఈ టర్మ్తో ఈ రెండింటితో మల్టిప్లై చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఇంటూ 3 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 3x. అయితే ఈ రెండింటికి ఉన్నటువంటి సైన్లు కూడా మనం వెయ్యాలి కదా. ఈ రెండింటికి దీనికి ఏ సైన్ ఉంది? ప్లస్ సైన్, దీనికి ఏ సైన్ ఉంది? ప్లస్. సో వీ హ్యావ్ టు పుట్ ప్లస్ బిఫోర్ దిస్ టర్మ్. ఇప్పుడు కూడా సైన్ అనేది ఆ టర్మ్కి ముందే ఉంటుంది. దీనికి ఏ సైన్ లేదంటే ఏమన్నట్టు ప్లస్. దీంతో ఈ రెండు మల్టిప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ దీంతో మల్టిప్లై చేయాలి. సరే -2తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. -2తో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? -2 ఇంటూ ఎక్స్ -2x. 3 ఇంటూ 2 అంటే 6. అయితే ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఏమొస్తుంది మనకి? -6. ఇలా ఈ టర్మ్స్ మనం మల్టిప్లై చేసి ఇక్కడ వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఈ 2 టర్మ్స్ కూడా లైక్ టర్మ్స్. ఇక్కడ ఈ 2 టర్మ్స్ అయితే లైక్ టర్మ్స్. ఎందుకని? ఎక్స్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ వెళ్ళి వేరు డిఫరెంట్. ఎందుకని? దీని డిగ్రీ వేరేగా ఉంది కాబట్టి ఇది ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఇది వేరు. ఈక్వల్ టు యువతల టర్మ్స్ అని సింప్లిఫై చేసుకుందాం, అటుపక్క టర్మ్స్ అని సింప్లిఫై చేసుకుందాం. ఇక్కడ సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది? ఎక్స్ స్క్వేర్. ఈ 2 టర్మ్స్ ఇలాంటి టర్మ్ ఇంకోటి లేదు కాబట్టి దీన్ని ఇంకొన్నది ఉన్నట్టు రాసుకోవడం. ప్లస్ 3x -2x ఏమవుతుంది? ఈ రెండు +3 -2 కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాము. సో సైన్స్ బట్టే చేస్తాం కాబట్టి ప్లస్ మనకి +1 మిగిలినట్టు. సో 1x + 1x -6. ఇక్కడ ఉంది ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏమైంది? రెండు టర్మ్స్ సింప్లిఫై +5 -3. వీఆర్ గెటింగ్ +2 +2x -15. ఇప్పుడు ఈక్వల్ టు అటు ఇటు సేమ్ టర్మ్స్ ఉంటే మనం ఏం చేస్తాం? క్యాన్సిల్ చేస్తాం కదా. సో ఇక్కడ +x² ఉంది, x² ఉంది. వీ హ్యావ్ టు క్యాన్సిల్. సో నెక్స్ట్ ఏమవుతుంది? ఇక్కడ x ఉంది, ఇక్కడ ఏముంది? +2x ఉంది. మనం అన్నీ ఒక పక్కకు తీసుకొని సింప్లిఫై చేయాలి. ఏంటి మనకి మెయిన్ చేయాల్సింది? వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో ట్రాన్స్ఫర్ దిస్ +2x to here. So we are getting -2x. Here -15 is there. This is -6. ఇది -6 ఇంటి పక్క ట్రాన్స్ఫర్ చేస్తాం. అప్పుడు మనం ఏమొస్తుంది? +6. ఇక్కడ మళ్ళీ ఈ రెండు టర్మ్స్ ఏమవుతాయి? లైక్ టర్మ్స్ అవుతాయి. దెన్ వీఆర్ గెటింగ్ 1x, ఇది 2x. ఇది +1, ఇది -2. ఓ ప్లస్ మైనస్ మనం సింపుల్ చేస్తాం కదా, సబ్ట్రాక్షన్ చేస్తాం. సో వీఆర్ గెటింగ్ -1x. ఇవన్నీ మీకు తెలుసు, అందుకు నేను ఇంక వెళ్ళిపోతున్నాను.
-15 + 6. దెన్ వాట్ వీఆర్ గెటింగ్ -9. ఇక్కడ కూడా రెండు ప్లస్ మైనస్ ఉంటే మనం సబ్ట్రాక్షన్ చేయాలి. చేస్తే మనకు వచ్చింది ఏంటంటే 9. అయితే పెద్దానికి ఏ సైన్ ఉందో మైనస్ సైన్ ఉంది కాబట్టి వీఆర్ గెటింగ్ మైనస్ సైన్. ఇక్కడ కూడా పెద్దానికి ఏ సైన్ ఉందో మైనస్ సైన్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఏది పెద్దది? 2 1లో 2 కదా పెద్దది. దానికి కూడా సైన్ మైనస్ సైన్ కాబట్టి సో వీఆర్ గెటింగ్ మైనస్ సైన్. -1x = -9. రెండు వైపులో కనుక మైనస్ సైన్ ఉంటే మనం ఏం చేస్తాం? క్యాన్సిల్ చేస్తాం. సో x = 9. 1x అన్నా x అన్నా ఒకటే. సో వీఆర్ గెటింగ్ x = 9. ఈ విధంగా x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే మీకు ఇక్కడ ఏముంది? ఓన్లీ మనం యూజ్ చేసింది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం కాన్సెప్ట్లో మన వాల్యూస్ వేసుకుని సింప్లిఫికేషన్ నెక్స్ట్. ఈ సింప్లిఫికేషన్ అంతా కూడా మీకు ఎక్కడ ఉంటుంది? చిన్న క్లాస్లో, లోయర్ క్లాసెస్లో మీకు ఈ ఆల్జీబ్రాలో ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ సింప్లిఫైయింగ్ చేయడం అంతా కూడా మీరు బాగా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే కనుక ఇది ఇక్కడ మీకు బాగా వస్తుంది. సో బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. నేను ఈ విధంగా మీకు ఇంకొక సమ్ ఇస్తాను. ఆ సమ్ చేసి నాకు పెట్టండి. థ్యాంక్ యూ.